కాంగ్రెస్ వాళ్ళు షర్మిల జాయిన్ అయిన వెంటనే ఒక ట్వీట్ పెట్టారు. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటా పెట్టిన ట్వీట్. ఆ మొన్నలో ఒక్క రాజశేఖర రెడ్డి గారి ఫోటోను పెట్టుకుంటే ఆయన పథకాలు పెట్టుకుంటే జనాల్లోకి తీసుకెళ్ళారు. నిన్న అనే పిక్లో ఆ పిక్ కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు. నిన్న అనే అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఉన్నారు, ఆయన బ్యాక్ని రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ పెట్టారు. నేడు అన్న దాంట్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే తప్ప అసలు రాజశేఖర రెడ్డి గారే లేరు. ఇది పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి బొమ్మని స్లోగా పక్కకి తప్పిస్తున్నారు అనే అర్థం వచ్చేలాగా షర్మిల్ని ఎంకరేజ్ చేయాలి, రాజశేఖర రెడ్డి గారిని నమ్మితే అని చెప్పి వాళ్ళ కవి హృదయం ఏమో. ఇంకా అంతే కదా. ఇప్పుడు చాలాసార్లు ఇటువంటి వాదన వచ్చింది. ఆ మాటకు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టలేదని షర్మిల ఇక్కడ కూడా విమర్శ చేసిన సందర్భం కూడా ఉంది. ఆయన వల్లే మీరు గెలిచారు కానీ ఇప్పుడు తీసుకురావటం లేదు అన్నట్టుగా. ఇప్పుడు జగన్ విషయంలో ఒకటి గుర్తించాలి మనం. జగన్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా ఆయన మరణం తర్వాత అధిష్టానం మీద ఎదిరించి కేసులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన మాట నిజమే, కానీ ఆయన ఒక్క పాయింట్ వరకు మాత్రమే వాడుతూ ఉన్నారు రాజశేఖర రెడ్డి వారసత్వం అన్నదాన్ని. జగనన్న రాజ్యం అయిపోయింది కదా. ఇప్పుడు రాజన్న రాజ్యము అని షర్మిల అంటున్నప్పుడు ఇప్పుడు నడుస్తుంది జగనన్న రాజ్యమే కదా. చాలా పథకాలకు ఇప్పుడు ఇందాక కూడా మనం చూస్తున్నాము. వీటన్నిటికీ జగనన్నకు చెప్దామనే పథకం అని ఆయనే చెప్తున్నారు. కాబట్టి జగన్ వైఎస్ఆర్ వారసుడు కుమారుడు అనేది ఎంత నిజమో, తన పాదయాత్ర ద్వారా ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ద్వారా తనకు కూడా ఒక స్థానం సంపాదించుకున్నాడు, తనతోనే ప్రజలు అటాచ్ అయి ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా ఆ పార్టీలో పెరిగింది. కానీ ఇప్పటికీ వైఎస్ఆర్ పథకాలు అనేకం ఉన్నాయి ఏపీలో. అన్నీ జగనన్న గోరుముద్ద, జగనన్న ఆసరాతో పాటు రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్య బీమా ఇట్లాంటివి కొన్ని రైతు భరోసా కూడా ఉన్నట్టుంది. కాబట్టి ఆయన పూర్తిగా వదిలిపెట్టాడని మనం చెప్పలేము, వదిలిపెట్టాడు కూడా రాజకీయ కారణాలు రీత్యా కూడా. కానీ కాంగ్రెస్ చెప్పొచ్చు అట్లా. చాలాసార్లు ఆ బొమ్మల్లో కూడా 2 బొమ్మలు ఉంటాయి, కానీ ప్రభుత్వ పథకాల్లో ఉండే అవకాశం లేదు కదా. ఆ పథకానికి ఆ పేరు పెడితే తప్ప లేకపోతే. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రయత్నం చేయొచ్చు. రెండోది వాళ్ళ మెయిన్ కార్డే అది కదా. రాజన్న బిడ్డ కదా. ఇప్పుడు షర్మిల సన్ ఆఫ్ సత్యమూర్తిలాగా ఆమె డాటర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, ఆమెకు గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ డిస్క్రిప్షన్ ఆమెకు. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కాలం ప్రవాహం లాంటిది, చరిత్ర నడుస్తూ ఉంటుంది. ఇందిరాగాంధీ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఎన్టీ రామారావు అయినా ఒక మేరకు వాళ్ళ ప్రభావము, ఒక మేరకు గౌరవం ఉంటాయి, కానీ ప్రజలు వర్తమానాన్ని బట్టే ఓట్లేస్తారు. గతం అనేది ఒక ప్రేరణగా కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది అంతే. అది కాంగ్రెస్ దాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఇందిరాగాంధీ అన్నారు, ఎందుకు జవహర్లాల్ నెహ్రూ అంటలేదంటే ఏం చెప్తారు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ కంటే ముందు చాలా ఏళ్ళు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇన్ని బొమ్మలు యాడ్ చేస్తూ వస్తున్నారు కదా. అదే పని ఎవరైనా చేస్తారు కదా. రేపు షర్మిల అయినా తన బొమ్మ పెట్టుకుంటుంది కదా పక్కన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ మాటకు వస్తే, నేను చాలాసార్లు చెప్పాను, ఎన్టీఆర్ 96లో ఆయన కన్ను మూసారనుకుంటే ఆ తర్వాత ఎంతకాలం గడిచిందండి రాజకీయం? దాదాపు రామారావు ఉన్న కాలం కంటే ఇప్పుడు రామారావు గారు లేని కాలంలో ఎక్కువ భాగం చంద్రబాబు ఉన్నాడు. ఇప్పుడున్న పార్టీ, అందుకే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు ఒక కటౌట్ ఉంటుంది, ఇది రామన్న రూపుదిద్దిన పార్టీ, ఇది చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ అని. అంటే కాబట్టి ఉంటాయి ఇవన్నీ. దాన్ని స్ట్రెస్ చేయొచ్చు వాడు సెంటిమెంట్ కోసం. రాజశేఖర రెడ్డిని కూడా మర్చిపోతున్నాడు, తల్లిని చెల్లినే కాదు తండ్రిని కూడా అని, ఇంకా తండ్రిని కూడా ఆ లిస్టులో యాడ్ చేసే ఒక ప్రయత్నం చేస్తారేమో మనకు తెలియదు. బట్ యూ మే నాట్ డూ దట్. ఓకే సార్, 7 పార్టీలు బీసీ మంత్రం మళ్ళీ ఎత్తుకున్నాయి.